నమస్తే అండి, నేను శరణ్యని మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం వెళ్తున్నది బెంగళూరు హైవే, అంటే హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్ళే హైవే NH44. ఇప్పుడు మనం చెప్పుకున్నది లో బడ్జెట్ ప్రాజెక్టు, మీకు బిలో 20 lakhs లోపు వస్తుందని చెప్పాను కదా. ఈ ప్రాజెక్టు ఇది DTCP అప్రూవల్. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి హైవేలో షాద్నగర్ దాటిన తర్వాత బాలానగర్ అని వస్తుంది. ఆ బాలానగర్ దాటిన తర్వాత మనం అక్కడి నుంచి ఒక 2.5 kilometers ముందుకు వస్తే రంగారెడ్డిగూడ అనే ఒక చిన్న విలేజ్ వస్తుంది. ఇక్కడ మీకు ఎదురుకి కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. మీకు చూడండి ఆ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ బిల్డింగు, అది ఈ ఏరియాని రంగారెడ్డిగూడ అంటాము. ఇక్కడ సిగ్నల్ యూటర్న్ ఉంటుంది అండ్ సిగ్నల్ ఉంటుంది. సో ఈ రంగారెడ్డి జంక్షన్ ఇప్పుడు లెఫ్ట్ సైడు ఆ బిల్డింగ్ పక్క నుంచి మనం లోపలికి వెళ్తే జస్ట్ 150 metersలోనే రైల్వే ట్రాక్ అండ్ రైల్వే స్టేషన్, వచ్చిన రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది ఈ లెఫ్ట్ సైడ్లో. మనమైతే ఇప్పుడు ఈ సిగ్నల్ దగ్గర నుంచి మనం రైట్ సైడ్కి లోపలికి వెళ్ళాలి, మన వెంచర్ దగ్గరికి, DTCP అప్రూవల్ వెంచర్. సో ఇదే స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం బెంగళూరు హైవే వెళ్తాం. జడ్చర్లో వచ్చేసి జస్ట్ అక్కడ నుంచి ఒక 16 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ఇలాగే మనము ఈ హైవేని వదిలి మన లోపలికి జస్ట్ 2.5 kilometers వెళ్తాం లోపలికి. సో ఈ లోపల మనకి వెంచర్ అనేది వేయడం జరిగింది. ఇది ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి డ్రీమ్స్కేప్. మీకు ఇక్కడ చాలా తాండాలు ఉంటాయి. ఎందుకు ఇంత దూరంలో వేశారు, ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్ ఎందుకు చేయాలి అని అంటే, మనకి ఇది చాలా లో బడ్జెట్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇండస్ట్రీలు చాలా ఉన్నాయి. ఈ ఏరియాలో సరౌండింగ్స్ చూసుకుంటే మనము ఏదైతే ఇప్పుడు మనం వెళ్తుందండి గవర్నమెంట్ రోడ్డు, ఓకే, విలేజెస్కి వెళ్ళే రోడ్డు. ఈ రోడ్లో మీరు చూస్తున్నారు బస్ కూడా వచ్చింది. సో హైవే నుంచి అదే హైవే మనం ఎక్కడైతే యూటర్న్ తీసుకున్నామో, అది రైట్ తీసుకున్నామో, అంతకుముందు వెళ్తే మనకి రాజాపూర్ అని వస్తుంది. రాజాపూర్ తర్వాత సెజ్ ఉంది. సెజ్లో మీకు చాలా మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి. అరవిందో కానీ, తర్వాత హెడ్రో కానీ, మైలాండ్ కానీ, ఇంకా నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. సో ఇలా చాలా కంపెనీస్ గురించి మనం చెప్పుకోవచ్చు. చాలా దగ్గరలో ఇది లోయెస్ట్ ప్రైస్లో ఉంది. ఇప్పుడు మనం ఆర్చ్ లోపల కనిపిస్తుంది కదా, అది మన యొక్క వెంచర్ యొక్క ఆర్చ్. ఈ ఆర్చ్లో నుంచి మనం లోపలికి వెళ్తాము. ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి వచ్చేసి డ్రీమ్స్కేప్ ప్రాజెక్టు. సో ఇది వచ్చేసి టోటల్గా వచ్చేసి 40 acres ల్యాండ్ ఉంది ఇక్కడ మనకి టోటల్గా. అందులో 10 acres వచ్చేసి వాళ్ళు గ్రీన్ రిసార్ట్ కట్టబోతున్నారు, ఒక 10 acresలోను. బ్యాలెన్స్ రిమైనింగ్ 30 acresలో మనకి వెంచర్ అనేది వేయడం జరిగింది. ఇక్కడ మనకి ఈ వెంచర్లో వచ్చేసి ఇది పూర్తిగా DTCP అప్రూవల్. మనకి 40 feet రోడ్ ఉంది అండ్ 30 feet రోడ్స్ ఉంటాయి అండ్ పార్కులు కూడా ఉన్నాయి. ఈ వెంచర్లో మనకి పార్క్ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక 4 పార్కులు అయితే మనకి వెంచర్లో వచ్చినాయి. అలాగే తర్వాత మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది. ఇక్కడ స్టోన్ వర్క్ కూడా అయిపోయింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అయిపోయింది. రోడ్లు చూస్తున్నారు అంతే CC రోడ్స్, ఒకసారి చెక్ చేయండి. లోపల 30 feet రోడ్లో వచ్చేసి మీకు BT రోడ్లు ఉంటాయి. ఈ మెయిన్ రోడ్ అంతా కూడా మీకు, ఈ 40 feet రోడ్ అంతా కూడా మీకు CC రోడ్సే ఉంటాయి. చూడొచ్చు, అది ఎలక్ట్రికల్ పోల్స్ కూడా చేయడం జరిగింది. దీని పక్కనే మనకి విలేజ్ కనిపిస్తుంది. మనకి ఈ వెంచర్కి లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా విలేజ్ అనుకున్న ప్రాజెక్ట్ ఇది. దీన్ని దాటిన తర్వాత ఇంకా 8 kilometers